తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క చేయూత పెన్షన్ అనేది తీసుకొచ్చింది కదా. సో ముందుగా మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యేలాగా తెలుస్తుందండి. అయితే ముందుగా ఏ ఏ జిల్లాలకు పంపిణీ చేయనున్నారు, అలాగే గతంలో కట్టిన పెన్షన్స్ అన్నీ కూడా ఈసారి ఇస్తారా లేదా అన్న దానిపై ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానండి. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మనకి ఆసరా పెన్షన్ కింద గత ప్రభుత్వంలో మనకి ఈ యొక్క పెన్షన్ అనేది అందించేది కదా. అయితే ఇక్కడ వృద్ధులు వితంతులకి 2,000 రూపాయలు, దివ్యాంగులకి 3,000 రూపాయలు చొప్పున అందించేది. అయితే ఈ ప్రభుత్వం దాన్ని కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి ఎవరైతే అర్హులు ఉంటారో వారందరి ఖాతాలో కూడా డబ్బులు జమ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అంతేకాదండి, మనకి గతంలో జూన్ జూలై నెలలో కట్టిన పెన్షన్స్ అన్నీ కూడా ఈసారి ఇచ్చే అవకాశం ఉందండి. అయితే ముందుగా ఏ జిల్లాకు పంపిణీ చేస్తారో దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉంది కదా. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం అన్ని జిల్లాలకి కూడా పంపిణీ చేయబోతారండి. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుంది. సో ముందుగా ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క ఖాతాలో వెంటనే జమ చేస్తారండి. అయితే దానికంటే ముందు మీరు కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ లింక్ అప్ అయి ఉండాలి. అప్పుడే మీ యొక్క ఖాతాలో ఏ అడ్డంకి లేకుండా అయితే జమ అవుతాయి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనగా తెలుస్తుంది నిధులు విడుదల చేయడానికి. అయితే రేపు ఎల్లుండిలోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.